మీ అందరికీ వందనాలు తెలియజేస్తానండి. కొన్ని విషయాలు లెంట్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం అని ఈవేళగా చెప్పాలనుకుంటున్నాను. దేవుని కొరకు ఏర్పాటు చేసిన అంటే సిలువ దగ్గరికి మనల్ని చేర్చడానికి ఏర్పాటు చేసిన రోజులు ఏంటవి? శ్రమకాల దినాలు. అయితే ఇందులో బైబిల్లో మనకి ఎక్కడ కూడా లెంట్ చేయాలని కానీ లేకపోతే ఇలా శ్రమకాల దినాలు చేయాలని కానీ ఎక్కడ ఇవ్వలేదు, ప్రత్యేకంగా ఇవ్వలేదు. కానీ సిద్ధపాటు మాత్రం కలిగి ఉండాలని మాత్రం చెప్పడం జరిగింది. అది చాలా ఒక పోయిటిక్ విధంగా చెప్పడం, అంటే ఒక కవిత్వం విధంగా చెప్పడం జరిగింది. దాని గురించి కూడా ఒకసారి చూద్దాము. అయితే లెంట్ని ఇదివరకంట ఇంగ్లీష్లో ఏమంటారంటే లెంటెన్ అంటారంట. అయితే ఇది లాటిన్లో క్వాడ్రాసిమా అని కూడా అనేవారంట. ఇది ఈ లెంట్ కాలం అనేది రెండో శతాబ్దంలో మొదలైందంట. అనేది 2వ శతాబ్దం కాలంలో మొదలు పెట్టారు. కానీ అధికారికంగా మాత్రం 325 ఏడీలో ఇది వచ్చిందంట. ఒక ప్రభుత్వం వారు మొదలు పెట్టారంట. అయితే ఈ లెంట్ అనేది ఎందుకు మొదలు పెట్టారంటే రోజు మన జీవితంలో ప్రతిరోజు కూడా మన సంపాదన మీద లేదంటే మన విషయాల మీద అవగాహన లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాం ప్రతిసారి కూడా. దాని వలన దేవునికి దూరంగా అవుతున్నారంట. ఆ కాలంలో రాజ్యంలో మనుషులు ఇదివరకన్నీ రాజ్యాలే కదండి ఉండేవి. అయితే వాళ్ళందరూ కూడా దేవునికి దూరంగా అవుతున్నారంట. దానివల్ల ఇలా వాళ్ళు దేవునికి దూరం అవడమే కాకుండా కీడు క్రియలకి, చీకటి క్రియలకి దగ్గర అవుతున్నారంట. దానిని నియంత్రించడానికి వారి జీవితంలో దేవుణ్ణి ఒక ముఖ్యమైన విషయంగా ఉండడానికి ఈ లెంట్ అనేది ఇది వరకు మొదలుపెట్టారు. రాజ్యాలున్న కాలంలో మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఆదికాండం 3:19 చదవండి. ఇక్కడ నీవు మన్నే కనుక మన్నైపోదు అని అంటే నీ మట్టి నుంచి వచ్చావు కాబట్టి మట్టికే వెళ్ళిపోతావు అని తగ్గించుకునే స్థితి మనుషుల్లో ఉండాలని ఈ లెంట్ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఎప్పుడు పాతకాలంలో ఇది ప్రాముఖ్యమైన విషయం. లెంట్కి సంబంధించిన ప్రాముఖ్యమైన విషయం ఎలా ఉందంటే ఇదే, నీవు తగ్గించుకునే స్థితిలో ఉండాలి. ఎందుకంటే ఎలాంటి వారు అంటే మనం అందరం మొన్నే కనుక మట్టిలో కలిసిపోయేవాళ్ళం కాబట్టి, అంటే అంత తగ్గించుకునే స్థితిలో ఉండి దేవునికి దగ్గరగా అవ్వాలని ఈ లెంట్ లేదా ఉపవాస దినాలు అనేవి మొదలుపెట్టారు. అయితే ఇందాక చెప్పినట్టు మన లెంట్ గురించి ప్రత్యేకంగా ఎక్కడ బైబిల్లో లేదు. కానీ బైబిల్లో ఎలా ఉందంటే సిద్ధపాటు కలిగి ఉండాలని మాత్రం ఉంది. పరమగీతములు 2:11-12 చదవండి. నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షం ఇక రాదు, దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలం చేయ కాలం వచ్చెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఈ 2 వచనాల్లో 5 విషయాలు ఉన్నాయంట. అయితే ఈ 2 వాక్యాల్లో మనకి కొన్ని విషయాలు దాగున్నాయి. ఏంటంటే లెంట్ గురించి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి అనే దానికి ఇది ఈ వాక్యాలు. మొదటిగా ఇక్కడ సుందరవతి మొదటి లైన్లో ఉందో చూడండి. 11వ వచనంలో సుందరవతి అంటే ఇక్కడ మనం అనుకోవచ్చు 11వ వచనంలో సుందరవతి అని ఉంది. అయితే ఇక్కడ నేను ముందు చదివినప్పుడు ఏమనుకున్నానంటే ఇది ఒక ప్రత్యేకమైన స్త్రీ గురించి చెప్తున్నాడేమో సొలొమోను రాజు గారు అనుకున్నాను. కానీ ఈ సుందరవతి అనేది ఎవరంటే సంఘం. ఎవరండి? సంఘం. ఎలా సంఘం అయిందంటే ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:20 చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఇప్పుడు వధువు ఎవరంట? వధువు ఎవరు? సంఘం. ఈ సంఘం అనేది ఎలా చెప్పబడింది పేరు మనకి? సుందరవతి. అంటే పెళ్లి కుమారుడు వల్ల ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం ఎలా సిద్ధంగా ఉండాలంట? పెళ్లికి రెడీ అయిన వధువు వలె సిద్ధంగా ఉండాలి. అలంకరించుకొని కాదు, ఆత్మీయ స్థితి మెరుగుపడే విధంగా ఉండాలి. అది ఇక్కడ ఎలా చెప్తున్నారంటే బాహ్య శుద్ధి గురించి చెప్పట్లేదు. నీ యొక్క అందమైన ఆత్మ గురించి, నీ యొక్క విశ్వాసం మెరుగుపడ్డ విశ్వాసం ఆయన సుందరంగా ఉందని చెప్తున్నాడంట.
అందుకే ఇక్కడ సంఘాన్ని ఆయన ఏమంటున్నాడు, సుందరవతి అని ఆయన ఇక్కడ చెప్పడం మనం గమనించవచ్చు. అంతేకాదు మనకి సీజనల్ వేరియేషన్స్ ఉంటాయి కదండి, అందరికీ తెలుసు కదా. అయితే సుందరవతి కింద మనల్ని ఆయన సంఘంలో పేర్కొనబడుతుంది. తర్వాత మనకి సీజనల్స్, అంటే సీజన్స్ తెలుసు కదండి మీ అందరికీ. ఫస్ట్ శీతాకాలం, తర్వాత వర్షకాలంకి వెళ్ళిపోయినప్పుడే వసంతం, తర్వాత వేసవి, తర్వాత ఆటమ్ అంటారు. అంటే వర్షకాలం నేను పెద్దగా చెప్పట్లేదు. అయితే ఇక్కడ 11వ వచనంలో పరమగీతం 2వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి చూస్తే చలికాలము వెళ్ళిపోయిందంట. ఇప్పుడే కదా మనం చలికాలం పంపించేసాం. తర్వాత వర్షాకాలం అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడప్పుడే వర్షాలు రావు. 3వ లైన్లో పువ్వులు పూసి ఉన్నవి. చదవండి ఒకసారి 11వ 2వ దేశమందంతా పువ్వులు పూసి ఉన్నవి. చాలండి. ఇక్కడ ముందు లైన్లో చలికాలం పంపించేసాం, వర్షాకాలాన్ని పంపించేసాం. ఇప్పుడు ఏముందంట, పువ్వులు పూసే కాలం. అంటే ఏంటి, వసంతకాలం, వేసవి కాదు, వేసవి రాబోతుంది. అయితే ఈ యొక్క కాలం ఏంటి, ఇప్పుడు వసంతకాలం, అంటే పువ్వులు పూసే వేళ. ఇది ఎందుకు చెప్పబడింది బైబిల్లో? ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, లెక్క సరిపోయిందా? ఇప్పుడు అక్కడ చెప్పబడిన విషయం దేనికి సంబంధించింది? లెంట్ కొరకు నువ్వు సిద్ధపాటు, అంటే శ్రమ కాలం, దేవునికి సిలువ కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండవలసిన లైన్స్ ఇవి. ఓకేనా? తర్వాత ఇంకో విషయం ఏంటంటే దేశం అంతటా పువ్వులు పూసి ఉన్నాం. బైబిల్ అంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు పువ్వులు పూసే కాలం అని. ఎందుకంట వసంతకాలంలోనే ఎందుకు లెంట్ రావాలి చెప్పండి? ఒక చిన్న విషయం ఏంటంటే పువ్వులు వసంతకాలంలో వస్తాయని చెప్పారు. ఇక్కడ నీ లెంట్కి నీ విశ్వాస జీవితానికి ఏంటి? నీ యొక్క విశ్వాస జీవితం అనేది గడ్డ కట్టేసి చచ్చుబడిపోయిన స్థితిలో ఉందేమో. అది నీవు దేవుని కొరకు మెరుగు చేసుకుని ఎలాగైతే పువ్వులు మళ్ళీ వికసిస్తున్నాయో అలాగా ఈ లెంట్ కాలంలో నీ విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకొని మళ్ళీ కొత్తగా చిగురించడానికి ఉపయోగించుకోవడానికి ఉన్న కాలం ఏంటండి? లెంట్ కాలం. వసంతం చెప్తారనుకున్నాను, లెంట్ కాలం. అయితే ఇక్కడ నిన్ను నీవు ఈ 40 రోజుల్లో కూడా చిగురించుకునేలాగా చేయాలన్నమాట. అయితే ఇక్కడ ఇంకొక లైన్లో ఒకసారి 12వ వచనంలో చూడండి, చివరిలో ఏముంది? దాని తర్వాత పావురము స్వరము మన దేశంలో వినబడుచున్నది. అయితే లెంట్లో ఈ ఆదివారాలు అనేవి తీసివేయబడ్డాయి, అవి కౌంట్ చేయము. ఎందుకు చేయమంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. అంటే చాలండి, ఆది కాండంలో 7వ రోజు అని ఏం చేస్తారు? సృష్టినంతటిని చూసి విశ్రాంతి చెందుతారు. నిర్గమకాండంలో కూడా అదే చెప్పబడింది. ఏమని? విశ్రాంతి దినం, అది దేవుని దినం. అంటే ఆ రోజు పూర్తి, అంటే లెంట్లో మనం ఇవ్వట్లేదా అని కాదు, లెంట్లో కూడా నువ్వు చేసే పని అదే. కాకపోతే కేవలం ఆదివారం అనేది దేవునికి నీకు మాత్రమే జరిగే సంభాషణ కార్యక్రమం మాత్రమే. లెంట్లో సిలువ దగ్గరికి మాత్రం మనం తీసుకెళ్లే విశ్వాస జీవితం మెరుగుపరచడానికి ఉపయోగపడే రోజులు ఆదివారం. అందుకే ఇంక్లూడ్ చేయలేదంట లెంట్లో. అంతేకాదు ఇక్కడ లెంట్ అనగానే 3 విషయాలు మనం ముఖ్యంగా తీసుకోవాలి. ఏంటంటే మొదటిది ఉపవాసం, 2 ప్రార్థన, 3 బాప్తిసం. ఈ బాప్తిసం తీసుకోకముందు ఎవరైనా ప్రేరేపణ కలవాలని వాళ్ళు చూస్తూ ఉండేవారు వరకు. అందులో 40 రోజులు ఉపవాసం చేయించేవారంట. ఉపవాసం 40 రోజులు చేయించడానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటో మనం చూద్దాం. అంటే ఈస్టర్, అంటే నీ బాప్తిసం ఇచ్చే సమయానికి 40 రోజులు నీవు ఎలా మరుగుపరుచుకొని ఏమి చివరికి నువ్వు పొందుకుంటావు అనేది ఈరోజు మనం ముఖ్యాంశం. మొదటిగా నూతన ధర్మశాస్త్రం. ఏంటండి నూతన ధర్మశాస్త్రం? అంటే ఇక్కడ కొత్తగా నీలో ఉపవాసం చేయడం వల్ల నీవు దేవుని దగ్గర నుంచి ఏం పొందుకుంటావు? ధర్మశాస్త్రం. నిర్గమకాండము 34వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి.
మోషే అనే వ్యక్తి 40 రోజులంట ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉండి భోజనం కానీ నీళ్లు కానీ ఏమీ లేకుండా కేవలం ఆజ్ఞలు రాస్తూ ఉన్నాడంట. ఎక్కడ? సినాయి కొండ మీద తండ్రి దగ్గర. అయితే ఇక్కడ ఏమీ లేకుండా ఎలా ఉన్నాడంటే మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా అండి ఎలా ఉన్నాడు? కీర్తనలు 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉండి అక్కడ ఆజ్ఞలు రాస్తూ ఉండేది. ఎలా బ్రతికాడంట? ఆయన మాట వలన, ఆయన ఆజ్ఞలే. అంటే నీకు ఆహారం ఏంటి? వాక్యే నీకు ఆహారం. 40 రోజులకు సంబంధించి చెప్తున్నాను నేను. 40 రోజుల్లో నీవు ఏది నిజమైన ఆహారంగా భుజించాలి నీ ఆత్మీయ స్థితికి? వాక్యము. ఇంకొకటి ద్వితీయోపదేశ కాండము 8:3 ఒకసారి చూడండి. గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. దీని వలన మనకి ఏమవుతుందంటే వాక్యం వలన 40 రోజులు అతను దేవునికి దగ్గరగా ఏమాత్రం అలిసిపోకుండా ఆయన దగ్గర ఉన్నవాడిగా మనం నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ 40 రోజుల్లో నీవు ఎలా ఉండాలని మనం ఈ మాట నుంచి నేర్చుకోవాలి తెలుసా? నీకు నూతన ధర్మశాస్త్రం అంటే అర్థం దేవుని మాట అంటే వాక్కు నువ్వు ధ్యానించే వారిని ఈ 40 రోజుల్లో మెరుగుపడాలి. రెండో మాట నూతన ఆశ. 40 రోజులు ఉపవాసం ఉండడం వలన నీకు వచ్చేది ఏంటండి? నూతన. సంఖ్యాకాండము 13:25 ఒకసారి చదవండి. నూతన ధర్మశాస్త్రం అనేది నీకు ఇవ్వబడింది లెంట్ కాలంలో ఎప్పుడు ధ్యానం చేయడం వల్ల. తర్వాత నూతన ఆశ కొరకు మనం ఉండాలంట. సంఖ్యాకాండము 13:25 వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూసి తిరిగి వచ్చిరి. చాలండి, ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలు జనులకి ఆయన పాలు తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని ఇస్తానన్నాడు. అవునా కాదా? ఇస్తా అన్నారు. అయితే ఆ దేశానికి పేరేంటి? నాను దేశం. ఆ దేశానికి ముందుగా ఎవరిని పంపించారంట? 12 మంది గోత్రాల్లోంచి ఒక్కొక్క ప్రధాని అంటే 12 ప్రధానులని ముందుగా ఎక్కడికి పంపించారు? కనాను దేశానికి ఎలా ఉందో ఒకసారి చూసి రమ్మని పంపించారు. అయితే ఇక్కడ 40 రోజులు కూడా వాళ్ళు వెళ్ళి రావడానికి 40 రోజులు పట్టింది. అయితే ఈ 40 రోజులు కూడా అక్కడ ఉన్న ప్రజలు ఎలా కలిగి ఉన్నారు? ఏం కలిగి ఉన్నారంట? నూతన ఆశ. ఎలా ఉంటది అని ఆశతో ఉన్నారంట. ఈ ఆశ కలిగి ఉన్న సమయంలోనే ఏంటో తెలుసా, మనకి బోల్డన్ని శోధనలు వస్తాయి మన జీవితంలో. ఏదైనా విషయం మనం కావాలనుకున్నాం అనుకోండి, అది కరెక్ట్గా జరగదు, కన్ఫర్మ్గా జరగదు. ఎందుకంటే నీ ఆశ ఎంత గట్టిగా దేవుడు తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి నీకు శోధనలు అనేవి కొంతకాలం నువ్వు ఆశపడ్డదానికన్నా వచ్చే ముందు ఎక్కువగా ఉంటాయంట. అయితే రెండో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాక్యము మాత్రమే కాదు, ఆయన వాక్కు మాత్రమే కాకుండా నూతన ఆశ కలిగి నువ్వు దేని కొరకు ఉండాలి? కేవలం బాప్తిజం తీసుకోవడానికి కాదు, లేకపోతే మనల్ని మనం నూతన పరుచుకోవడానికి ఉపయోగకరంగా ఉండాలంట. మూడవ మాట నూతన ప్రత్యక్షత. నూతన ప్రత్యక్షత. మొదటి రాజుల గ్రంథం 19:8-9 ఒకసారి చదవండి. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రులు 40 పగలు 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతముని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అతడ ఉన్న ఒక గుహలో బస చేశాను. యెహోవా వాక్కు అతను ప్రత్యక్షమై ఏలియా ఇచ్చట నువ్వేమి చేయుచున్నావని అతను అడుగుగా అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేసిరి. చాలండి. ఇక్కడ ఏలియా గారు అనే వ్యక్తి ఉన్నారండి. ఆయన ఒక ప్రవక్త. అందరికీ తెలుసు కదండి, ఏలియా గారు అనే ప్రవక్త ఉన్నాడు. ఆయన ఇక్కడ అహాబు రాజు యెజబెలు అనే రాణి దగ్గర ఆ ఊర్లో ఉన్నప్పుడు విగ్రహారాధన చేయకూడదు నువ్వు అని ప్రత్యేకంగా చెప్తే ఆమె ఏం చేసిందంట? చాలా కథ ఉంటుంది, మనం షార్ట్గా వెళ్ళిపోతాం. ఏం చేసిందంట? రేపటి రోజు ఈ సమయానికి
నీకు సన్మానం చేస్తానని చెప్పిందా? లేదు. చంపేస్తాను, నీకు అసలు ఇక్కడ ఉండనివ్వనని చెప్పింది. అయితే ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్పానంటే, వెంటనే ఏలియా గారు భయంతో ఏం చేస్తాడంట, మోషే గారితో మాట్లాడి ఎక్కడైతే కొండ ఉందో సీనాయి కొండ మీదకి పారిపోయి అక్కడ దాక్కున్న వాడిగా ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? ఇంకెవరు ఉన్నారా? ఎవ్వరు లేరు, కేవలం ఏలియా గారు మాత్రమే ఉన్నారు. అయితే ఆ కొండ మీద కూడా ఏం ప్రత్యక్షమైందంట? యెహోవా వాక్కు ఆయనకి ప్రత్యక్షమైంది. ఈ రోజుల్లో అనుకోవచ్చు, యెహోవా వాక్కు మాకు ప్రత్యక్షం అవ్వదండి, ఎలా అవుతుంది, అప్పుడు ఎప్పుడే వెళ్ళిపోయాడైనా అని. యెహోవా వాక్కు ఎలా ప్రత్యక్షం అవుతుందో నేను చెప్పనా? ఎలాగవుతుందంటే, ప్రతి ఆదివారం లేకపోతే శుక్రవారం లేకపోతే బుధవారం సన్నిధికి ఒకసారి అడుగు పెట్టారనుకోండి, ఇక్కడ నుంచొని చెప్పేవాళ్ళ ద్వారా ప్రత్యక్షం అవుతుంది. మనకి ఎలా ప్రత్యక్షం అవుతుంది? చాలా మంది ఇది మనం నమ్మదగం, దేవుడు వస్తే చూద్దాం అన్నట్టుగా ఉంటారు. అలా కాకుండా విశ్వాసంగా నీవు నించోవాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు నీవు దేవుని వాక్కు తినాలి, దాన్ని భుజించాలి, నీ ఆత్మీయతనికి దాన్ని భోజనంగా చేసుకోవాలి. అయితే సన్నిధిలోనే నీకు ఏం జరుగుతుందంట? దేవుని ప్రత్యక్షత అనేది దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది. ఇక్కడ అలాగే ఈ యొక్క ఏలియా గారు కంగారు భయంతో పారిపోయినా సరే ఆయన దగ్గరికి ఏం ప్రత్యక్షమైంది? యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. దానివల్ల ఆయన నెమ్మది కలిగిన వాడిగా ఉన్నాడంట. నీవు ఉపవాసం చేస్తూ ఏం చేయాలంట? ఈ వాక్కుని ఏం చేయాలండి? సీరియల్స్ చూసుకోవాలి, టీవీలో కూర్చొని, అంతేనా? సన్నిధికి రావాలి. బాగా చెప్తున్నారు. ఎంతమంది మీ కుటుంబాలతో వస్తున్నారు? మీ పక్కు కుటుంబాన్ని వదిలేయండి, మీ పక్కింటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎంతమంది తీసుకొచ్చారు. ఈ ఇంట్లో మనల్ని మనం మరుగుపరచుకోవడమే కాదు, పక్కన అవిశ్వాసంగా ఉన్న వాళ్ళని కూడా తీసుకురావాలి. అసలు ఫస్ట్ మనం రావాలి, తర్వాత వాళ్ళు కూడా తీసుకొని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్ నుంచి వస్తున్నారు అనుకోండి, వస్తున్నప్పుడు అక్కడ పక్కన మన చర్చకు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, ఏం చేయాలి? నువ్వు ఉండాలి, వచ్చేస్తారేమో ఉందని మనం పరిగెత్తుకొచ్చేలా లేదు. వాళ్ళని కూడా మేము వెళ్తున్నాం, నువ్వు రా. లేదా ఇక్కడికి వచ్చే ప్లేస్లో ఎక్కడైనా ఉన్నారనుకోండి, ఏం చేయాలి? తీసుకొని రావాలి, చెప్పాలి, రమ్మని చెప్పాలి. ఆ చెప్పడం ద్వారా మీరు దేవుని కొరకు మీరు ఎంత సిద్ధపాటుగా ఉన్నారో, ఎంత ఆశకరంగా ఉన్నారో కూడా దేవుడు చూస్తారు. అంతేకాకుండా పక్క వాళ్ళు అవిశ్వాసంగా అక్కడ ఉండిపోయిన వాళ్ళు కూడా వీళ్ళు వెళ్తున్నారు, నేను వెళ్ళైపోతున్నాను కదా అని తెలుసుకొని మీ దగ్గరకు వస్తారు, సన్నిధికి వస్తారు. దానివల్ల మీరు ఆయన వాక్కుని ప్రచారం చేసినట్టే కదా. చిన్న సేవ, అది చిన్న సేవ, అంతేగాని పెద్ద పెద్దగా మాట్లాడేదని ఎవరిది కాదు. మీరు వచ్చినప్పుడు మీతో పాటు కూడా ఎవరికొని తీసుకొని రండి. అయితే ఇక్కడ ఏలియా గారికి కూడా నెమ్మది కలిగిందంట. ఎలాగా? యెహోవా వాక్కు ప్రత్యక్షం అవడం వల్ల. 5వ మాట, నూతన విశ్వాసం కలుగుతుందంట. మనకి ఏం కలుగుతుందండి? నూతన విశ్వాసం. ఎలాగా? ఇక్కడ యోనా గారు అనే వ్యక్తి మనకు తెలుసు. ఆయన ఏం చేశాడంట అంటే, భయంతో మాట్లాడలేనేమో అని భయంతో ఎక్కడికి వెళ్ళాడంట? తర్షీషుకు వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడంట. అయితే ఇక్కడ మనం విషయం చూడాలి ఏంటంటే, విశ్వాసం లేని జీవితంగా ఉన్నాడు. అది మన ఎగ్జాంపుల్ మనమే. ఎందుకంటే చాలా మంది రావట్లేదు ఇక్కడ లెంట్ టైంలో. మరి ఎందుకు రావట్లేదో మీకే తెలియాలి. విశ్వాసం అనేది లేకుండా నూతన విశ్వాసం రాదు. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలంటే వస్తేనే వస్తుంది. అయితే ఇక్కడ మనం చూసే పెద్ద చేప అనేది ఆయన మింగేస్తుంది. 3 రోజులు ఆయన ఎక్కడ ఉన్నాడు? చేప కడుపులో ఉన్నాడు. తర్వాత 3 రోజుల్లో కూడా ఆయన విశ్వాసంతో ప్రార్థన చేసి క్షమాపణ కోరి తండ్రి దగ్గర ఎక్కడ కత్తివేయబడ్డాడు? చేప ద్వారా నినివే పట్టణం. అయితే అందుకే 40 రోజుల గురించి నేను ఇక్కడ చెప్తున్నానండి. ఏం చేయాలంటే నూతన విశ్వాసం కలిగి ఉండాలి. నూతన ధర్మశాస్త్రం అంటే నూతనంగా నీ వాక్కు అనేది చదవడం, ధ్యానం చేయడం మొదలు పెట్టాలి. 2, ఆశ కలిగి దేవుని కొరకు ఎదురు చూడాలి. మన ఆశగా ఉన్నప్పుడే మనకి కష్టాలు వస్తే వెంటనే ఏది జరగదు. ఫస్ట్ టెస్టింగ్ అంటే జరుగుతుందంట. ఏం జరుగుతుంది? టెస్టింగ్. మనకి ఏదైనా ఇచ్చే ముందు దేవుడు మనల్ని ఏం చేస్తారంట? పరీక్ష పెడతాడంట. ఆ పరీక్షలో ఎంత మాత్రం విశ్వాసంగా నిలిచి ఉండగలవు అనేది నీకు రిజల్ట్. కొంతమంది అదే సమయంలో పక్క వెళ్ళిపోతూ ఉంటారు, పక్క చర్చికి వెళ్ళిపోవచ్చు,
లేదా అసలు దారి తప్పిపోయి వెళ్ళిపోవచ్చు. ఆ సమయంలోనే నీవు పరీక్షించబడతావు. అదే సమయంలోనే నీకు కష్టాలు వస్తాయి. అసలు అనుకున్నది జరగదు, దానికి తోడు ఏం జరుగుతుందంట, అనుకోని కష్టాలన్నీ ఎదురవుతాయంట. నీవు ఎప్పుడైతే నిలబడి ఆయనలో ఉన్నావో అప్పుడు నీ యొక్క రిజల్ట్ అనేది మొదలవుతుందంట. నెక్స్ట్, నూతన ఆశీర్వాదం అనేది మనకి కలుగుతుందంట. నివసింపవలసిన దేశమునకు ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశ పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఈ మాట ఎవరి గురించి చెప్పబడిందంట? ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడాక వారు అరణ్యంలో ఉన్నప్పుడు భోజనం లేనప్పుడు 40 రోజులు వారు దేవదూతలు తినే ఆహారం మన్నాను మాత్రమే భుజించారంట. ఎవరి అనుగ్రహం వలన? తండ్రి యొక్క అనుగ్రహం వలన వారు మన్నాని మాత్రమే 40 సంవత్సరాలు తిన్నారు. ఎప్పటి వరకు అంటే పాలు తేనెలు ప్రవహించే దేశము, అంటే బాగా వృద్ధి చెంది బాగా మెరుగుగా ఉన్న మంచి అభివృద్ధి చెందిన కానాను దేశం వచ్చే వరకు కూడా 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పుడు భుజించారు. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఒక స్థాయి అయిన తర్వాత నీ బ్లెస్సింగ్స్ అంటే నీకున్న ఆశీర్వాదాలు కూడా కొన్నిసార్లు పరీక్షించబడతాయి. ఈ విశ్వాసి తీసుకున్న ఆశీర్వాదం బట్టి నాకు ఇంకా విశ్వాసిగా ఉన్నాడా లేదా, ఎలా ఉన్నాడు, ఇతని పరిస్థితి ఏంటి అని మళ్ళీ నీకు కష్టాలు రావడం మొదలవుతాయి, బాధలు అనేవి వస్తాయి. కానీ ఇవేమీ శాశ్వతం కాదంట. మనం ఏం చేయాలంట? విశ్వాసం నిలకడగా ఉంచుకొని ఆయనలో ఉండాలి. అయితే ఇలాగా ఈ మన జీవితం గురించి ఎలాగా ఉండాలి అనే విషయం గురించి ఇక్కడ ఏం చెప్తున్నారు. 40 సంవత్సరాలు వారు దేవుని దగ్గర ఉన్నారు. తర్వాత మీ సొంతంగా మీరు ఉండండి అని ప్రదేశాన్ని ఇచ్చారు. అయినా సరే కొంతమంది విశ్వాసులు పక్కకు వెళ్ళిపోయిన వారుగా కూడా ఉన్నారు. మనం ఏం చేయాలి? ఈ ఆశీర్వాదం కొరకు నిలకడగా నుంచోవడం అలవాటు చేసుకోవాలి. అంతేకాదు నూతన ధర్మశాస్త్రం 40 రోజులు లేని కాలంలో ఏమిస్తాడంటే ఆయన నూతన ధర్మశాస్త్రము, నూతన హృదయము, నూతన ఆశ, నూతన ప్రత్యక్షత, నూతన హృదయం ఇచ్చేవారిగా ఉన్నాడంట. ఈ హృదయం గురించి ఏంటంటే ఆదికాండము 7వ అధ్యాయం 12వ వచనం, 40 పగుళ్లను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. చాలండి. ఇక్కడ మనకు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. నోవాహు గారనే వ్యక్తి ఉన్నాడు. ఆయన 15 మూరలు ఎత్తు కలిగిన ఒక పడవను నిర్మించాడు. దేవుని మీద విశ్వాసంతో నిర్మించాడు. అంతేకాకుండా తన కుటుంబాన్ని మొత్తం కూడా ఆయన తీసుకెళ్లి దాసిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ నూతన హృదయం ఎందుకు వచ్చిందంటే ఆదికాండం 7వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశపు తుడిచివేయబడెను, అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవన్నీ మాత్రము మిగిలి ఉండేది. ఇక్కడ 40 రోజులు పొద్దున సాయంత్రం కూడా భయంకరమైన వచ్చిన వర్షాల తర్వాత ఏం జరిగిందంట? భూమి మీద ఉన్న కపటము మనుషులు మొత్తం మిగిలిన పక్షుల జాతులు అన్నీ ఏమైపోయాయంట? అంతరించిపోయాయట. ఏమీ మిగలేదు. అయితే మనకు కూడా మనం అవిశ్వాసకి విశ్వాసకున్న తేడా అదే. నమ్మకంతో ఉండేవాడు కష్టాలు వచ్చినా నుంచోవాలి నోవాహు లాగా. విశ్వాసం లేకుండా అలాగే ఉన్నవాడు చివరికి ఏమవుతాడంట? నశించిపోయే స్థితిలో వెళ్ళిపోతాడంట. అయితే మనం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నోవాహు గారు మొదటన ఏం వర్షం తగ్గిందా లేదా, మనం బయటికి వెళ్ళొచ్చా లేదా అనే సంకేతం కొరకు మొదట ఏం పంపిస్తారండి బయట పక్షిని? రెండోసారి, మూడోసారి తెల్లపారం పంపి వచ్చిందా వెనక్కి? మొదటిది ఎక్కడికో వెళ్ళిపోయింది, రెండోది వచ్చింది, 3 రాలేదు. ఎందుకు రాలేదు? ఒలీవ మొక్కతో కూడా కనిపించినట్టు మనం చదువుతాము. అయితే ఇక్కడ మనం పరమగీతంలో 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చదవబడుతుందా? ఒకసారి చదవండి. పావుర స్వరము మన దేశంలో వినపడుచున్నది. అంటే నీకు లెంటి కాలంలో ఉపవాసం చేయడం వల్ల, వాక్య ధ్యానం చేయడం వల్ల, శ్రమకాల దినాల్లో నీ సిలువ దగ్గరికి నువ్వు వెళ్ళడం చేయడం వలన ఏం చేయవచ్చు అంటే నువ్వు వసంత కాలంలో అంటే ఈ కాలంలో నూతన ధర్మశాస్త్రము, నూతన విజయము,
నూతన ఆశ, ప్రత్యక్షత, నూతన విశ్వాసము, ఇంకా స్వరం వస్తుంది. అయితే ఎలాగా ఈ పావురం పీస్ సమాధానానికి గుర్తుగా ఉందంట. అంటే ఈ 40 రోజులు నువ్వు అన్ని బాధలకి నువ్వు తట్టుకొని ఎలా పరిస్థితుల్లో ఉన్న దేవుళ్ళు నిల్చుంటే 40 రోజులు అయ్యేసరికి నీవు పావురం వల్లే ఆ యొక్క ఒలీవ మొక్కను తీసుకొని ఎలాగ ఆశీర్వదించబడతావు. ఎలాగైతే దేశమంతటా ఈ పావురం అనేది హాయిగా తిరుగుతుందో అలాగా మనం తిరుగుతామని అర్థం కాదు. కానీ దేవునిలో మెరుగైన స్థితిలోకి, విశ్వాసంలోకి నువ్వు 40 రోజులు ఎడతెగకుండా విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వాక్యం అనే భోజనం ఆత్మీయంగా తీసుకుంటే పావురం వలె నువ్వు ఒలీవ మొక్కల వలె చిగురించబడి ఈ వసంతకాలంలో దేవుని దగ్గరికి చేరుకుంటామని ఈరోజు నేను చెప్పాలని ఆశపడ్డాను. దేవుడి చిన్న వాక్యం దీవించిన గాక.